బ్యాక్ టు న్యూస్. మరో రాజకీయ కుటుంబంలో కుటుంబ రాజకీయాల చిచ్చు బయటపడింది. మరో ఆడపడుచును పుట్టిల్లు పొంబంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ సోదరి షర్మిల, తెలంగాణలో కేటీఆర్ సోదరి కవిత తరహాలోనే తాజాగా బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె తేజస్వి యాదవ్ సోదరి రోహిణి ఆచార్య తమ కుటుంబం నుంచి బయటకొచ్చారు. తేజస్వి యాదవ్ ఆయన సహాయకులు కలిసి తనను దారుణంగా అవమానించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇకపై ఆ కుటుంబంతో ఆర్జేడీ పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నానని ప్రకటించారు. అంతేకాదు లాలూ మరో ముగ్గురు కుమార్తెలు కూడా పాట్నాలోని లాలూ నివాసాన్ని వదిలేసి తమ కుటుంబాలతో ఢిల్లీ వెళ్లిపోయారు. ఇంటి ఆడపడుచుల ఆవేదనతో బయటకు వచ్చిన ఈ 3 కుటుంబ పార్టీలు కూడా దారుణ పరాజయాల పాలయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ పరాజయం పాలైన మరుసటి రోజే ఆర్జేడీ పార్టీని, లాలూ కుటుంబాన్ని వీడుతున్నట్టు రోహిణి ఆచార్య ప్రకటించారు. ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్లో సంచలన ఆరోపణలు చేశారు. సోదరుడు తేజస్వి యాదవ్, ఆయన సన్నిహితులు తనను మురికిదానివంటూ తీవ్రంగా తిట్టారని, చెప్పుతో కొట్టడానికి సిద్దమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ ఓటమికి తేజస్వి యాదవ్ సన్నిహితులు, హర్యానాకు చెందిన ఎంపీ సంజయ్ యాదవ్, యూపీకి చెందిన రమేష్ కారణమని ఆరోపించారు.